నమస్తే, నేను సిరి. ఏపీలో ఇప్పుడు చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలో అవిశ్వాసాలు అయితే మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్యాడర్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ విఫలమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే సిరి, మన వీక్షకులు కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, సో ఆ ప్రభుత్వంలో చాలా వరకు కూడా చూసుకున్నట్టయితే ఏదో ఒక రకంగా అక్రమాలో ఏవో ఒకటి చేసేసి వాళ్ళ పదవుల్ని ఇట్లా కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం అన్ని రకాలుగా కూడా అన్నీ మారిపోయాయి. ఇప్పుడు ఏంటంటే మున్సిపాలిటీలో 4 ఏళ్ల వరకు అవిశ్వాసం తెలిపొద్దని ఏదైతే వాళ్ళు రూల్ తీసుకొచ్చారో, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా పొలం అనే అవిశ్వాసాలు స్టార్ట్ అయ్యాయని చెప్పేసి మనకి ఒక వార్త వస్తుంది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన సాట్ల అధికారాన్ని పొందటం ఎంత తేలికో, అధికారం కోల్పోయిన తర్వాత అన్ని సాట్ల కోల్పోతాం అనేది కూడా అంతే నిజం. ఇప్పుడు గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉండబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడ జరిగినా సరే, అది మున్సిపాలిటీలు అవ్వచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు అవ్వచ్చు, మేయర్ ఎన్నికలు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలు, కానీ వీటన్నిటిలో వాళ్ళు ఏం చేశారంటే అధికార దుర్వినియోగం చేశారు. ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థుల్ని అసలు పోటీ చేయనివ్వకుండా చేశారు. పోలీస్ యంత్రాంగాన్ని వాడారు, రకరకాల అధికార ప్రభుత్వ శాఖలను వాడారు, రెవెన్యూ శాఖల్ని. వీటి ద్వారా బెదిరించారు. అంటే ఎన్నికలు అన్నీ కూడా దాదాపు ఏకగ్రీవంగా అయ్యే విధంగా చేశారంటే ప్రభుత్వం అధికారాన్ని ఎంత దుర్వినియోగం చేసిందనేది మనకు అర్థమవుతుంది. గతంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ప్రజాస్వామ్యానికి ఆయుపట్లు. అసలు ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి, అంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇంత దౌర్జన్యం చేసి అధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఏదన్నా 1-2 సార్లు ఏమన్నా జరిగేదేమో, కానీ మిగిలిన సాట స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి. కానీ 4 సంవత్సరాల క్రితం జరిగిన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం ఒక దౌర్జన్యపూరితమైన వాతావరణంలో, నియంతృత్వ వాతావరణంలో, కేవలం అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయాలి. ఒకవేళ కనుక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఎవరైనా నామినేషన్లు వేసినా పిలిపించి బెదిరించి మీ మీద వ్యభిచార కేసులు పెడతాం, అక్రమ మద్యం కేసులు పెడతాం, లేకపోతే మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం, ఈ రకంగా పోలీసులు కూడా రకరకాలుగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి మీరు వెళ్ళి మీ నామినేషన్లు ఉపసంహరించుకోమని బెదిరించారు. అట్లా అనేక సార్ల. అంటే ఇది ఎంతరాగా వెళ్ళిందంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక్క దర్శిలో, తాడిపత్రిలో మాత్రమే ఎన్నికలు జరిగి తెలుగుదేశం గెలవగలిగింది. అంటే తాడిపత్రిలో అంటే వాళ్ళు దివాకర్ రెడ్డి బ్రదర్స్, ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ స్ట్రాంగ్ హోల్డ్, వాళ్ళు తెలుగుదేశం తరపున్నారు. అట్లాగే దర్శిలో కూడా వీళ్ళ పప్పులు ఉడకలేదు. మిగిలిన అన్ని సాట్ల కూడా వీళ్ళు గెలిచారు. అయితే ఇంకొకటి కూడా ఏం చేశారంటే వీళ్ళు చాలా తెలివిగా మళ్ళీ మనం ఎప్పుడైనా అధికారంలో ఉంటాం లేకపోతే మన వాళ్ళలోనే లుకలుకలు వచ్చి అవిశ్వాసం పెడతారేమోనని ఎన్నికలు జరిగిన 4 సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని ఒక చట్టం తయారు చేశారు. కాబట్టి మీరు అన్నట్టు ఈ 4 సంవత్సరాల నుంచి అవిశ్వాసం పెట్టాలన్నా కూడా ఇప్పుడు 9 నెలలు అయిపోయింది ఈ కొత్త ప్రభుత్వం వచ్చి. ఎప్పుడైనా ప్రభుత్వం మారగానే ఎవరు కూడా ఓడిపోయిన పార్టీ వైపు ఉండటానికి ఇష్టపడరు. కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీ. దాంతో చాలామంది, అందులోనూ ఇంకోటి ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళకి తగిన నిధులు రాలేదు. స్థానిక సంస్థలకి డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళ డివిజన్లో కానీ, వార్డుల్లో కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏమీ చేయలేక ప్రజల్లో అప్రదిష్ట పాలయ్యారు. కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వ నిధులతో కొన్ని పనులు చేసి మళ్ళీ రాబోయే ఎన్నికల నాటికి మళ్ళీ వీళ్ళు తిరిగి ఎన్నిక అవ్వాలంటే అధికార పక్షం వైపు రావాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఇవ్వటం మొదలుపెట్టింది. దాంతో వాళ్ళకి ఆశ పెరిగి ఇప్పుడు అవిశ్వాసం పెట్టి వైఎస్ఆర్సీపీ మేయర్లని, చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్ని దింపేయటానికి అనేక సార్లు జరిగినాయి ఇప్పటికే. కాకపోతే ఇంకా కొన్నిసార్ల ఇప్పుడు సపోజ్ జిల్లా పరిషత్ కూడా, కడప జిల్లా పరిషత్ చైర్మన్ కూడా దింపడానికి రెడీ అయ్యారు. సొంత జిల్లా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా నా జిల్లాలో కూడా ఇదే జరిగితే నా పరువు పోద్దని అక్కడ జెడ్పీటీసీ మెంబర్స్ అందరినీ పిలిపించి వాళ్ళతో రకరకాల బేరసారాలు, బతిమాలు ఇచ్చడం అన్నీ చేసుకుని దాన్ని నిలుపుకోగలుగుతున్నాడు. అది కూడా ఎన్నాళ్ళ జరుగుతుందో చెప్పలేము. అట్లాగే ఇవాళ వైజాగ్ పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉంది. చాలాసార్లు వీళ్ళు కార్పొరేటర్లు
కౌన్సిలర్స్ అధికార పక్షం వైపు తిరిగిపోయారు. తర్వాత ఎంతమందిని వీళ్ళు సమన్వయకర్తలను పంపి బతిమాలే పరిస్థితి చేసినా కూడా వర్కౌట్ అవటల్లా. ఒక్కొక్క చాలా చాట్ల గుంటూరు, మొన్న ఈ మధ్య నెల్లూరు ఇవన్నీ కూడా వాళ్ళు కోల్పోయారు. నరసరావుపేట అక్కడ ఎక్కడైనా ఇదే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఎంత తేలిగ్గా వాళ్ళు వీటిని కైవసం చేసుకున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు ఆ పదవుల్ని, ఆ మున్సిపాలిటీలని పులివెందుల అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా తను నియోజకవర్గం కేంద్రంలో మున్సిపాలిటీని కూడా కోల్పోయాడు. అదే చాలా ముందుగానే కోల్పోయారు. అట్లా ఎక్కడైనా కూడా చాలా మార్పు వచ్చేసింది వాతావరణంలో. కాబట్టి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఈ పదవుల్లో మేయర్లు కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ నిలబెట్టుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి సాధ్యం కావట్లేదు. రెండోది వాళ్ళంతటా వాళ్ళే కూటమి వైపు వస్తున్నారు. నిధులు మంజూరు అవుతాయి అని ఒకటి, భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం అయితే కూటమి పార్టీలే గెలుస్తాయి ఎక్కడైనా. కాబట్టి మనం అధికార పార్టీ వైపు వెళ్ళాలనేది. వీళ్ళు స్థిరంగా ఆ పార్టీల్లో ఉంటారని కూడా మనం ఇప్పుడు చెప్పలేము. వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ గెలుపు ఎటుంటే అటుంటారు, ఎంత గోడ మీద పిల్లులు లాంటి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే విఫల ప్రయత్నాలు ఏది కూడా సక్సెస్ అవటల్లా. కానీ అందుకే ఆయన కూడా పెద్ద పట్టించుకోవట్లా. అసలు అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ఇప్పుడు ఏనుగునే కోల్పోయిన తర్వాత తోక ఉంటే ఎంత పోతే ఎంత, అంతే కదా. మళ్ళీ ఏనుగుని సాధించినాడు తోక ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక అది సాధించడం అనేది ఇక ఆయన వల్ల అయ్యే మాట కనుక కనపట్టల్లా. కాబట్టి ఇవాళ ఆయన ఈ మున్సిపల్ చైర్మన్లు లేకపోతే కార్పొరేషన్ పదవుల గురించి కూడా ఆలోచించే స్థితిలో లేడు. పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోయింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఉన్న కొద్ది మందిని, ఇప్పుడు 11 మంది గెలిచారు సార్, ఎంపీలు ఉన్నారు, మంచి గట్టిగానే ఎంపీలు ఉన్నారు ఆయనకి రాజ్యసభలో. ఇప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తుంటే ఇంకా ఏముంటది సార్? అంటే బలం అనేది కోల్పోతున్నారు కదా, అన్ని కాపాడుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎక్కడికి వరకు వచ్చినాయితే కార్పొరేటర్స్ దగ్గర నుంచి వెళ్ళి కూడా వెళ్ళిపోతున్నారు పరిస్థితి. ఇంకా మండలిలో చూసుకుంటే ఎంతమంది బయటకు వచ్చారు మనం చూడొచ్చు. ఇంకా ఆ పార్టీలో ఇంకా ఉండేది రేపున చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే సాయి గారు బయటకు వచ్చినాక ఇంకా మొత్తానికే ఇంకా వైసీపీ పని అయిపోయింది అన్న టాక్ వచ్చేసింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు లేదా పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, అనేక పదవులు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ పక్ష నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయిన తర్వాత రాజ్యసభ లాంటి సభ్యత్వాలను కూడా వదులుకుంటున్నప్పుడు ఇక మనం కార్పొరేషన్ల కౌన్సిలర్ల గురించి, కార్పొరేటర్ల గురించి ఆలోచించడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదమ్మా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, మన వీక్షకులకు కూడా.